అటు వరంగల్ జిల్లాలోనూ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలిస్తున్నారు. కలెక్టర్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ఏర్పాటుపై వరంగల్ జిల్లా కలెక్టర్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ మరికొద్ది గంటలోనే పోలింగ్ మొదలు కాబోతుంది. పోలింగ్ సంబంధించి ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 సెగ్మెంట్లు ఉంటాయి. పార్లమెంటు సంబంధించిన ఎన్నికలు వరంగల్ సెగ్మెంట్ ఒకటి, మహబూబ్ సెగ్మెంట్ ఒకటి. 2 సెగ్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో పోలింగ్కు సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం వరంగల్ ఎనిమల మార్కెట్ ఉన్నాయి. ఎనిమల మార్కెట్లో చూడొచ్చు, మొత్తం ఈవీఎంస్ మిషన్స్ కావచ్చు. రేపు ఉదయం 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అవుతుంది. పోలింగ్ సంబంధించినటువంటి మొత్తం సర్వం సిద్ధం చేశారు అధికారులు. ప్రస్తుతం మనం ఎనిమల మార్కెట్లో ఉన్నాయి. ఎనిమల మార్కెట్ సంబంధించి వరంగల్ రిటర్నింగ్ అధికారి మన ప్రెస్ జిడిఎంఎంసీ కార్పొరేషన్ కమిషనర్ మేడం అంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. ఎలక్షన్ పోలింగ్ సంబంధించిన ఏర్పాటు ఎట్లా చేస్తున్నారు? మొత్తం వరంగల్ పార్లమెంట్ సంబంధించినటువంటి సెగ్మెంట్లో ఎన్ని పోలింగ్ బూత్ ఉన్నాయి, దాని సొంత ఏర్పాట్లు ఏమైనా కొత్తగా ప్రత్యేకత ఏర్పాట్లు ఏమైనా చేశారా? ప్రజెంట్ అయితే ఇది వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం కింద వరంగల్ ఈస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఇక్కడ గోడౌన్ నెంబర్ 11 పక్కన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు 230 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి అండ్ 21 సెక్టర్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క సెక్టర్ వారీగా ఇక్కడ కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కౌంటర్ దగ్గర స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ అండ్ ఇంకా స్టేషనరీ అండ్ ఈవీఎం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు మటీరియల్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతున్నది. మాకు అది 42 బస్సెస్ ఉన్నాయి అండ్ సెక్టర్ ఆఫీసెస్ వెహికల్స్ ఉన్నాయి. అన్నింటికి కూడా ఇది GPS ఫిట్ చేసాము. సో ఈ మటీరియల్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు కన్సర్న్ పోలింగ్ స్టేషన్కి వెళ్తారు అండ్ రేపు ఇది 7కి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఎండలు బాగా టెంపరేచర్ ఉంది మేడం, అదనంగా 45 డిగ్రీ 47 డిగ్రీస్ అవుతుంది. అదనంగా ఎండల కోసం ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే ఒక సైట్ కానీ అదనంగా ఏర్పాట్లు ఏమైనా చేస్తారు? ఈ హీట్ కండిషన్ చూసుకొని ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఇది షెడ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. బియోలో కోసం కూడా ఒకటి షెడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అండ్ సఫిషియెంట్ డ్రింకింగ్ వాటర్ అండ్ రన్నింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎప్పటికైనా మనం చూస్తుంటాం, ఈ సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, శాసనసభ ఎన్నికలు, ఏ ఎన్నికలైనా అర్బనైజేషన్లో పోలింగ్ పర్సెంట్ చాలా తక్కువ ఉంటుంది. గతం చాలా ఎన్నికలు చూసినాం. ఈసారి ఏం అంటే ప్రత్యేకంగా ఏమైనా పోలింగ్ పర్సెంట్ పెంచడం కోసం ఏమైనా అదనంగా అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు ఇంకేమైనా ఏర్పాటు చేస్తారు? స్వీప్ డిస్ట్రిక్ట్ స్వీప్ కింద అన్ని అంటే ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంకా ఇది ఈసీఐ నుంచి కూడా అదే పోల్ టైమింగ్ కూడా 6 వరకు అంటే ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఇంకొకటి అందరికీ ఒక రిక్వెస్ట్ అంటే రేపు అందరూ అంటే వెళ్ళి అక్కడ ఓటు వేయాలి అనేది ఒక రిక్వెస్ట్. థ్యాంక్ యూ మేడం. అంటే గతంలో ఎన్నికల కంటే ఒకసారి 1 అవర్ పెంచారు. అంటే 1 అవర్ టైం కూడా అంటే ఓన్లీ పోలింగ్ సెంటర్లకు వచ్చిన వాళ్ళకే అవకాశం ఇస్తారా, లేకపోతే ఆ టైం లోపల వచ్చిన వారికి ఇంకేమైనా పోలింగ్ స్టేట్లు ఇస్తారా, అట్లా ఇస్తారా? సపోజ్ లాస్ట్ చివరికి వస్తేనే కూడా వాళ్ళు సపోజ్ 6కి అంటే ఎంతమంది అక్కడ ప్రెజెంట్ ఉంటారు వాళ్ళకి స్లిప్ ఒకటి హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఆ స్లిప్ ప్రకారం అంటే వాళ్ళు తర్వాత కూడా అంటే ఓటు వేయవచ్చు. కానీ 6లో క్లోజింగ్ అవుతుంది. సో అక్కడ 6 టైంలో ప్రెజెంట్ ఉన్న వాళ్ళకి ఇది స్లిప్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. మేడం సంస్థాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారా, దానికి ఇట్లా అదనంగా ఏమైనా ఏర్పాటు చేస్తారు? వరంగల్ ఈస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్లో అంటే 39 అట్లా క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. అక్కడ ఎక్స్ట్రా సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు అది వెబ్ కాస్టింగ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేడం మీ పరిధిలో మొత్తం ఓవరాల్గా సిబ్బంది ఎంతమంది పనిచేస్తారు? రిటర్నింగ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఏఓస్ కావచ్చు, ఇతర అధికారులు మొత్తం ఎంతమంది పనిచేస్తారు? ప్రజెంట్ అయితే అదే పిఓ కలిసి 1084 అంటే మాకు అలాట్ చేయడం జరిగింది. అండ్ దీంతోపాటు 21 సెక్టర్ ఆఫీసర్ ఉన్నారు అండ్ కార్పొరేషన్ నుంచి కూడా కొన్ని ఆఫీసర్స్ ఉంటారు అండ్ మాకు అదే 2 తహసీల్దార్స్ ఉన్నారు. సో దాదాపు అందరూ పనిచేస్తున్నారు. అంటే మోడల్ పోలింగ్ స్టేషన్లో అంటే ఒక ఓటుకు వినియోగించడం కోసం కొంచెం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేయడం కోసం అంటే కొత్త ఏర్పాట్లు ఏమైనా చేస్తారు, లేకపోతే ఇంకా టీవీలు లాంటివి, లేకపోతే ఇలాంటి కూలర్స్ అతను ఇంకేమన్నా? ప్రజెంట్ అయితే హీట్ కండిషన్ చూసుకొని ఫ్యాన్స్ అండ్ కూలర్స్ కూడా అంటే దాదాపు అంటే ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అండ్ ప్రజెంట్ అయితే పీడబ్ల్యూడీ ఓటర్ కోసం కూడా వీల్ చైర్ ర్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. హెల్పర్స్ కూడా అక్కడ ఉంటారు. సో ప్రజెంట్ అయితే ఒక అంటే ప్రశాంతంగా ఇది పోలింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఫైనల్గా ఓటర్లకు ఏం చెప్పదలుచుకోరు ఈ నేపథ్యంలో? మన దేశంలో కాన్స్టిట్యూషన్లో ఇది ఓటు వేయడం అనేది చాలా ముఖ్యమైన హక్కులు. సో అందరూ రేపు వెళ్ళి ఓటు వేయాలి అనేది ఒక రిక్వెస్ట్. థ్యాంక్ యూ.
ఏదుందో పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రస్తుతం. అంటే ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా ఇబ్బంది పడకుండా తప్పకుండా వాళ్ళు స్వచ్ఛందంగా రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును స్వచ్ఛందంగా వచ్చి వినియోగించుకోవాలి. అదేవిధంగా ఇన్ టైంలో గతంలో కంటే ఒకసారి 1 అవర్ గంట ఒక టైం కూడా ఎక్కువ కేటాయించారు ప్రభుత్వం. అదేవిధంగా 12 ఓటర్ ఐడి కార్డ్స్ గుర్తించిన ఆ 12 ఏదో తీసుకొచ్చినా తమ ఓటు హక్కు వినియోగించుకో స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి ఆ కమిషన్ ధీమా వ్యక్తం చేయడం చేస్తుంది. వీడియో జర్నలిస్టు రామ్తో భాస్కర్, బీఆర్ కనీస్, వరంగల్.